ఫ్రెండ్స్, ఈరోజు మనము నేరేడు గొప్పతనం గురించి తెలుసుకుందాం. అసలు నేరేడు మొక్క వల్ల ఉపయోగాలు ఏంటి, నేరేడు పండు ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలుసు. నేరేడుతో పండుతో పాటు దాని ఆకు బెరడు కూడా మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. అయితే వీటి వల్ల ఏమేమి లాభాలు కలుగుతాయి అన్న ఒక విషయం గురించి మనం తెలుసుకుందాం. సుత్తి లేకుండా ముఖ్యమైన పాయింట్లే తెలుసుకుందాం. ఈ నేరేడు పండుకి ఉన్న ఇంకొక పేరు ఏమిటంటే ఆరోగ్య ఫలప్రదాయిని అంటారు. ఈ ఆరోగ్య ఫలప్రదాయిని అనగానే మనకి గుర్తొచ్చేది నేరేడు పండే. అయితే దీన్ని జామున్ ఫ్రూట్ అని కూడా అంటారు. దీని బొటానికల్ నేమ్ వచ్చేసి ఫైజిజియం క్యూమిని అని అంటారు. అయితే ఫ్రెండ్స్, అసలు ఈ నేరేడు పండు వల్ల మనిషికి కలిగే లాభాలు ఏమిటి అన్న విషయం గురించి మనం తెలుసుకుందాం. ముందుగానే చెప్పుకున్నట్టు ఈ నేరేడు పండు, ఆకు, బెరడు అన్ని మంచి ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. కొన్ని రోగాలను రాకుండా చేస్తాయి. అసలు నేరేడులో ఏమేమి ఉంటాయి, దానివల్ల లాభం ఏంటి? నేరేడులో ఆక్సాలిక్, టాన్మిక్ ఆమ్లాలు ఉంటాయి. దీనిలో విటమిన్స్, అన్ని రకాల విటమిన్స్ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాల్సింది విటమిన్ సి ఉంటుంది. విటమిన్ సితో పాటు క్రోమియం ఉంటుంది, ఫాస్ఫరస్ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. దీంతో పాటు గ్లైసిమిక్ ఇండెక్స్ వలన షుగర్ వ్యాధికి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేరేడు తినటం వల్ల షుగర్ జబ్బు ఉన్నవాళ్ళు కంట్రోల్లో వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేరేడు పండు రెగ్యులర్ గా తినటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్లకుండా ఆపుతుంది. అంటే షుగర్ జబ్బు ఉన్న వాళ్ళు ఎక్కువ సార్లు పాస్ పోయటానికి వెళ్తూ ఉంటారు. ఈ నేరేడు పళ్ళు తినటం వల్ల మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్ళటం జరగదు. నేరేడు పండు గింజలను గనక ఎండబెట్టి పొడి చేసి నీటిలో కలుపుకొని తాగితే షుగర్ వ్యాధికి అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్కి అద్భుతంగా పనిచేస్తాయి. ఎక్కువగా నేరేడు పళ్ళు తినే వారికి వృద్ధాప్యం తొందరగా రాదు అని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది. నేరేడు పళ్ళు తినటం వల్ల చిగుళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి. ఒకవేళ మీ నోరు గనక బ్యాడ్ బ్రీత్ అంటే చెడ్డ వాసన వస్తూ ఉంటే మీకేం చేయాలో తెలియకపోతే ఒక వారం రోజుల పాటు ప్రతిరోజు ఒక నేరేడు ఆకును నవిలి ఊసేస్తూ ఉండండి. అంతే, మీ నోటి దుర్వాసన మాయమవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే నేరేడు పళ్ళు రెగ్యులర్గా తినేవాళ్ళు బీపీ కూడా బాగా కంట్రోల్లోకి వస్తుంది అని చెప్తున్నారు. నేరేడు పళ్ళు ఎక్కువగా తినటం వల్ల మూత్ర విసర్జన సాఫీగా జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా సరే జిగట విరోచనాలతో బాధపడుతూ ఉన్నప్పుడు నేరేడు పళ్ళు గనక ఒక 3 పళ్ళు ఇస్తే ఆ జిగట విరోచనాలు ఎంపటే ఆగిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ నేరేడు పళ్ళల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి అల్ల నేరేడు అంటారు, 2 చిట్టి నేరేడు అంటారు. అల్ల నేరేడు పళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి, చిట్టి నేరేడు పళ్ళు రౌండ్గా అంటే గుండ్రంగా ఉంటాయి. అయితే రెండిట్లో కూడా ఔషధ గుణాలు ఒకలాగానే ఉంటాయి. ఫ్రెండ్స్, కాబట్టి నేరేడు యొక్క గొప్పతనం మీరు తెలుసుకున్నారు. నేరేడు పండు తింటే ఎన్ని జబ్బులు తగ్గుతాయో మనకి తెలుస్తుంది. అలాగే నేరేడు ఆకు నవిలి వేయటం వల్ల మన నోటి దుర్వాసన పోగొట్టుకోవచ్చు. అలాగే నేరేడు చెట్టు యొక్క బెరడ తీసి కషాయాలు చేసుకుని తాగితే అద్భుతంగా అన్ని జబ్బులకి పనిచేస్తాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది టెల్ మీ ట్రూ ఛానల్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, మరియు మా టెల్ మీ ట్రూ ఛానల్తో సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ టెల్ మీ ట్రూ.